పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం పనుల తాజా పరిస్థితిపై చర్చించారు. ఏపీలో వివిధ ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, అనుమతులు, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించారు ఇద్దరు నేతలు. సీఎం చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థిక సహాయాన్ని కోరారు. పూర్వోదయ నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ కు తెలిపారు. అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వినతి పత్రాన్ని కూడా నిర్మలా సీతారామన్ కి ఇవ్వడం జరిగింది. ప్రత్యేక నిధులతో పాటు రాష్ట్రంలో చేపట్టబోయే పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని కూడా అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకమని ఆయన చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. ఆ తర్వాత ఆయన సిఆర్ పాటిల్ తో కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం సిఆర్ పాటిల్ తో భేటీ అనంతరం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే గత ప్రభుత్వం ద్వారా ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థకు కేంద్ర సహకారం అందించాలని కోరుతూ ఇప్పటికే ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమనే విషయాన్ని ప్రత్యేకంగా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం అంటోంది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకి ఆర్థిక సహాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీ ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలాగా చూడాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను అభ్యర్థిస్తున్నారు.